హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే, ఈ వీడియోలోగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడినట్లయితే మీకు జాబ్ అనేది తప్పకుండా వస్తుంది. ఓకే. ఇంగ్లీష్లో చాలా మంది విద్యార్థులు నన్ను అడగడం జరిగింది, సార్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, సో ఇంటర్వ్యూ పైన ఒక వీడియో చేయండి సార్ అని చెప్పి అడగడం జరిగింది. సో దానికోసం అని చెప్పి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఎలా ప్రాసెస్ ప్రకారం నేను చెప్తానో అదే విధంగా మీరు అక్కడైనా ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్ గా ఒక మన్విక్ అనే ఒక అబ్బాయిని తీసుకుంటున్నాను. సో ఆ అబ్బాయికి తర్వాత ఇంటర్వ్యూ చేసే అతనికి మధ్య జరిగే సంభాషణ గురించి ఈ క్లాస్ లో తెలుసుకుందాం. మీరు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే విధంగా మాట్లాడండి, జాబ్ అనేది తప్పకుండా రావడం జరుగుతుంది. ఓకే, రైట్. మనం స్టార్టింగ్ వెళ్ళగానే ఏం చెప్తాం, ఇంటర్వ్యూకి చేసే పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు, లేదంటే ఒక ఆఫీస్ లో చిన్న ఆఫీస్ అయినట్లయితే ఒకరు ఉంటారు, పెద్ద పెద్ద మల్టీ కంపెనీషనల్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నట్లయితే అట్లాంటి కంపెనీస్ లో ఇద్దరు ముగ్గురు లేదంటే 4 మెంబర్స్ 5 మెంబర్స్ కూడా ఉంటారు. సో జాబ్ను బట్టి దాని కెపాసిటీని బట్టి అక్కడ మెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మనం చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దాన్ని బట్టి మీరు మూవ్ అయిపోండి. ఎలాగానే మనం ఏం చెప్పాలి, పర్సన్ చెప్తున్నాడు. పర్సన్ అంటే ఎవరు, మన్విక్ అనుకుందాం మనం. సో పర్సన్ చెప్తున్నాడు, ముందుగా గుడ్ మార్నింగ్ సార్. ఎలాగానే మనం గుడ్ మార్నింగ్ చెప్తాం, గుడ్ మార్నింగ్ సార్. సో నేను ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పాను. మీరు అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ ఆఫ్టర్నూన్ కానీ లేకుంటే మీకు ఇంటర్వ్యూ ఈవినింగ్ జరిగినట్లయితే దాన్ని బట్టి గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అట్లా మార్చుకొని చెప్పండి. ఓకే, ఒకవేళ మీకు ఆఫ్టర్నూన్ జరిగినట్లయితే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పండి, ఈవినింగ్ జరిగినట్లయితే గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి చెప్పండి. ఆ టైంను బట్టి మీరు అక్కడ మెన్షన్ చేసుకుంటామా, సరిపోతుంది. ఓకేనా, రైట్ అమ్మా, అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ అబ్బాయి గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. సో చెప్పగానే అక్కడ ఇంటర్వ్యూ చేసే అతను ఏం చెప్తున్నాడు, వెంటనే ఇక ఇతను నమస్కారం చెప్పాడు. నమస్కారం చెప్పగానే అతను కూడా ఏం చెప్తాడు, నమస్కారం కూర్చోండి, ఎక్కడి నుండి వస్తున్నారు అని చెప్పి అడుగుతారు. నమస్కారం కూర్చోండి, ఎక్కడి నుండి వస్తున్నాడు. ఇతను గుడ్ మార్నింగ్ చెప్పని అతను ఏమంటాడు, గుడ్ మార్నింగ్ కూర్చోండి, ఎక్కడి నుండి వస్తున్నారు అని చెప్పి అడుగుతారు. ఎలా అడగాలి, సో ఇంటర్వ్యూయర్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే అతను. సో ఏమని చెప్పాలి, గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్, చెప్పిన తర్వాత ఏమని చెప్పాలి, కూర్చోండి అని చెప్తా ఉన్నాడు అతను. కూర్చోండగానే ప్లీజ్ సిట్ డౌన్, తర్వాత ఎక్కడి నుండి వస్తున్నారు అంటారు. ఎక్కడి నుండి వస్తున్నారు, ఎలా చెప్పాలి, ఎక్కడి నుండి వస్తున్నారు. where do you come from అని చెప్పి చెప్పండి. ఎక్కడి నుండి వస్తున్నారు, క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలమ్మా. రైట్, సుధారాణి, సూపర్ అమ్మా. అట్లా నేను చెప్తాను, కొన్నిటికి మీరు ట్రై చేయండి. ఓకే, తప్పైనా పర్లేదు, ట్రై చేయండి. అప్పుడు అనగానే మన్విక్ ఏమని చెప్పాలి, సో నేను మన్విక్ అని తీసుకున్నాను, మీ నేమ్ ఏదైతే మీరు అది రాసుకోండి అమ్మ గారు, సరిపోతుంది. ఓకే, మన్విక్ ఏం చెప్తున్నాడు, థ్యాంక్ యూ సార్. ఓకే, అతను గుడ్ మార్నింగ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఇంటర్వ్యూ చేసే అతను ఏం చెప్పాడు, గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అన్నాడు. సో మన్విక్ చెప్తున్నాడు, థ్యాంక్ యూ సార్. తర్వాత థ్యాంక్ యూ సార్. సో మీరు ఖచ్చితంగా ఈ వర్డ్స్ యూజ్ చేయాలమ్మా. థ్యాంక్ యూ సార్ అనేది థ్యాంక్ యూ అని చెప్పి కూర్చోకూడదు, థ్యాంక్ యూ సార్ అని చెప్పి కూర్చోవాలి, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్తాను కాబట్టి. సో అప్పుడు ఏం చెప్పాలి, నేను కర్నూలు కాబట్టి కర్నూలు దగ్గర ఒక విలేజ్ చెప్తాను ఏదో ఒకటి. మీరు అట్లాగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ విలేజ్ ఏదైతే ఉందో అది చెప్పండి. ఓకే, నేను కర్నూలుకు దగ్గరలో ఒక పల్లె పగిడాల అనే గ్రామం నుండి నేను వచ్చాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. కర్నూలు దగ్గరలో ఒక పల్లె పగిడాల నుండి నేను వచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అట్లాగా మీరు చెప్పాలి, థ్యాంక్ యూ సార్ అన్న తర్వాత ఏం చెప్తున్నాడు,
కర్నూలుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లె పగిడ్యాల అనే గ్రామం నుండి నేను వచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు ఇతను. మన్విక్ అనే అతను చెప్తా ఉన్నాడు. సో ఏం చెప్పాలి ఇంగ్లీష్ లో? ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్, థ్యాంక్ యూ సార్, ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ పగిడ్యాల అనే విలేజ్. సో దానికి చెప్తా ఉన్నాడు ఏ నియర్ పగిడ్యాల, నియర్ బై విలేజ్ టు కర్నూలు. నేను కర్నూలు కాబట్టి కర్నూలు అని చెప్తున్నానమ్మా, మీకు ఏది దగ్గరలో ఉంటే అది చెప్పండి. ఓకే, ఏం చెప్తున్నాడు అతను? నేను కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లె పగిడ్యాల అనే గ్రామం నుండి వచ్చానని చెప్పి చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పగిడ్యాల ఏ నియర్ బై విలేజ్ టు కర్నూలు. కర్నూలుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పగిడ్యాల అనే గ్రామం నుండి వచ్చాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు. సో ఇంటర్వ్యూ ఏమవుతాడు? ఇంటర్వ్యూ చేసే అతను సో ఎంబడే క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. వాట్స్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? నీ యొక్క పేరేంటి అని చెప్పి అడుగుతాడు. నీ యొక్క నేమ్ ఏంటి, నీ యొక్క పేరేంటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఇంటర్వ్యూ చేసే అతను. పూర్తి పేరు అవసరం లేదమ్మా, మొత్తం రాయాలా. ఇంటర్వ్యూయర్. ఓకే, ఇంటర్వ్యూ చేసే అతను అడుగుతా ఉన్నాడు మీ యొక్క నేమ్ ఏంటి అని. సో ఇంగ్లీష్ లో చెప్తాం, వాట్స్ యువర్ గుడ్ నేమ్, వాట్స్ యువర్ గుడ్ నేమ్, వాట్స్ యువర్ గుడ్ నేమ్, మీ యొక్క పేరేంటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అప్పుడు అబ్బాయి చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు? పర్సన్ అంటే ఇంటర్వ్యూకి వచ్చినటువంటి పర్సన్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నేమ్ ఏంటి అతనిది? మన్విక్ నాయుడు. ఓకే, మన్విక్ నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అప్పుడు ఇంటర్వ్యూయర్ అడుగుతా ఉన్నాడు, ఇంటర్వ్యూ చేసే అతను మళ్ళీ ఏమని అడుగుతున్నాడు? ఇంటర్వ్యూ చేసే అతను అడుగుతా ఉన్నాడు, మ్యారీడ్, మీకు పెళ్ళైందా, పెళ్లి కాలదా అని చెప్పి అడుగుతారు. సో ఎందుకంటే పెళ్ళైన వాళ్ళైతే ఎక్కువ దూరం వెళ్ళలేరు కాబట్టి, పెళ్లి కాదు వాళ్ళు ఉన్నట్టయితే లాంగ్ డ్యూటీస్ కూడా వేస్తూ ఉంటారు. వేరే బ్రాంచెస్ ఉంటాయి కదా, సబ్ బ్రాంచెస్ లకు వేస్తూ ఉంటారు. సో అట్లా అని చెప్పి దానికోసం చెప్పి అడుగుతారు అన్నమాట. మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే దగ్గరలో వేస్తారు, మ్యారేజ్ కాని వాళ్ళైతే వేరే ఊర్లో కూడా వేస్తూ ఉంటారు అనమాట. సో అట్లాగా మీకు పెళ్ళయిందా కాలేదా అని చెప్పి అడుగుతారు. సో ఇంటర్వ్యూ చేసేతను అడుగుతాను, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? మీకు మ్యారేజ్ అయితే మీరు మ్యారీడ్ అని చెప్పండి, ఒకవేళ కానట్లయితే అన్మ్యారీడ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు పర్సన్ చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు? మన్విక్ చెప్తా ఉన్నాడు, అన్మ్యారీడ్, నాకు పెళ్లి అవ్వలేదు. మీకు ఒకవేళ మీరు ఎవరైనా అయిన వాళ్ళు ఉన్నట్లయితే మ్యారీడ్ అని చెప్పండి, కాని వాళ్ళు ఉన్నట్లయితే అన్మ్యారీడ్ అని చెప్పేసుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసే అతను అడుగుతా ఉన్నాడు, మీరు ఏఎం పోస్ట్ కు దరఖాస్తు చేశారు అవునా? ఇక్కడ ఏఎం పోస్ట్ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏఎం అనే ఒక పోస్ట్ గురించి నేను చెప్తాను ఎగ్జాంపుల్ గా. మీరు దేనికి ఒకవేళ సపోజ్ మీరు ఎంబీఏ అయిపోయిన వాళ్ళు హెచ్ఆర్ జాబ్ కు, సో వేరే జాబ్ కి ఏదైనా ఫినాన్స్ సంబంధించినటువంటి జాబ్స్ అప్లై చేసే వాళ్ళైతే ఆ జాబ్ నేమ్ ని అక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఏఎం అనే ఒక జాబ్ ని తీసుకోవడం జరిగింది. మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ ని మెన్షన్ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే అతను అడుగుతున్నాడు, మీరు ఏఎం పోస్ట్ కు దరఖాస్తు చేశారు, ఏఎం పోస్ట్ కు, ఏఎం అనే పోస్ట్ కి ఇతను అప్లై చేశాడు, మన్విక్ అనే అతను. సో దరఖాస్తు చేశారు అవునా అని చెప్పి అడుగుతున్నాడు. మీరు ఏఎం పోస్ట్ కు దరఖాస్తు చేశారు అవునా? సో ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ హ్యావెంట్ యూ? యూ హ్యావ్, మీరు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కు అప్లై చేశారు. ఏఎం అంటే అసిస్టెంట్ మేనేజర్ అనమాట. ఓకే, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కు అప్లై చేశారు అవునా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే సో అది ఎలా చెప్పాలి? ఇప్పుడు యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద
పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్, haven't you ఓకే, మీరు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కు ఏఎం అని కూడా చెప్పొచ్చు. ఏఎం అనే పోస్ట్ కు మీరు అప్లై చేశారు, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కు అప్లై చేశారు అవునా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. యు హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్ అసిస్టెంట్ మేనేజర్, haven't you అంటే అప్పుడు ఈ మన్విక్ ఏం చెప్తా ఉన్నాడు, ఎస్ పర్సన్ అని రాసుకోండి, లేకపోతే మీరు మీ నేమ్ ఏదైతే మీరు రాసుకున్నామా, ఎస్ సార్ అని చెప్పి చెప్తున్నాడు. అవును సార్ నేను ఆ జాబ్కే అప్లై చేశాను, ఎస్ సార్ అట్లా చెప్పేసుకోండి సరిపోతుంది. తర్వాత వెంటనే మన ఇంటర్వ్యూ చేసే అతను అడుగుతా ఉన్నాడు, నెక్స్ట్ మన్విక్ని అడుగుతాడు ఏమని, వాట్స్ యువర్ క్వాలిఫికేషన్, వాట్స్ యువర్ క్వాలిఫికేషన్, మీ యొక్క విద్యా అర్హత ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు. సో అప్పుడు ఏం చెప్పాలి, వాట్స్ యువర్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటని చెప్పి మనం ఖచ్చితంగా ఏదైనా జాబ్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, వాట్స్ యువర్ క్వాలిఫికేషన్, మీరు ఏం చేశారని చెప్పి అడుగుతారు, మీరు ఏం చదివారు అని చెప్పి అడుగుతారు. సో అప్పుడు మన్విక్ చెప్తా ఉన్నాడు, సో మీరు ఏదైతే అది చెప్పుకున్నాం, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు మన్విక్ ఏం చెప్తున్నాడు అంటే, ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్, నేను పీజీ చేశాను సార్ అని చెప్పి చెప్తున్నాడు. ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ అని చెప్పి చెప్తున్నాడు. అతను పీజీ చేశాడని చెప్పి చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఎంబీఏ చేసినట్లయితే ఎంబీఏ అని చెప్పుకోండి, ఎంసీఏ చేసినట్లయితే ఎంసీఏ చెప్పుకోండి. ఓకే, మీరు బీటెక్ చేసినట్లయితే మీరు ఎంటెక్ కానీ బీటెక్ అని చేసినట్లయితే ఏం చేసింటే చెప్పేసుకోండి సరిపోతుంది. బీటెక్ అయితే బీటెక్ అని చెప్పండి, ఎంటెక్ అయితే ఎంటెక్ అని చెప్పి చెప్పేసుకోండి సరిపోతుంది. ఓకే, సో అందులో ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను అని చెప్పి మన్విక్ చెప్పగానే ఇంటర్వ్యూయర్ ఏమని అడుగుతా ఉన్నాడు, ఇంటర్వ్యూ చేసే అతను అందులో ఖచ్చితంగా అడుగుతారు కదమ్మా, అందులో ఏ సబ్జెక్ట్ అని చెప్పి అడుగుతారు. ఏమని అడుగుతాడు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ అన్ని సబ్జెక్టులను కలిపి పీజీ వస్తుంది. సో అందులో మీరు ఏ సబ్జెక్ట్ చేశారు అని చెప్పి అడుగుతాడు. సో ఎలా అడగాలి ఇంగ్లీష్ లో, ఇన్ విచ్ సబ్జెక్ట్, ఇన్ విచ్ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ ఏంటని చెప్పి అందులో ఏ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లో అని చెప్పి అడుగుతాను. ఇన్ విచ్ సబ్జెక్ట్, ఇన్ విచ్ సబ్జెక్ట్ అని చెప్పి అడిగాడు. సో అప్పుడు మన్విక్ ఏం చెప్తా ఉన్నాడు, మీరు అందులో పీజీలో ఏ సబ్జెక్టు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అడిగితే మన్విక్ ఏం చెప్తున్నాడు, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ. ఎంఎస్సి బయోటెక్నాలజీ. సో ఇక్కడ ఇతను ఎంఎస్సి బయోటెక్నాలజీ చెప్తా ఉన్నాడు, మీరు ఏది చేసింటే చెప్పుకోండి అమ్మా. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటో అది చెప్పుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ లో చేశారో దాన్ని చెప్పండి. ఓకే, అట్లాగా ఇప్పుడు ఎంబీఏలో ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది స్పెషలైజేషన్. సో అట్లాగా మీరు ఇక్కడ హెచ్ఆర్ ను మెన్షన్ చేసుకోవచ్చు, మీరు ఏది చేసింటే అది చెప్పేసుకోండి సరిపోతుంది. అప్పుడు ఇంటర్వ్యూలు ఏం చెప్తున్నాడు, ఇంటర్వ్యూ చేసే అతను ఎంఎస్సి బయోటెక్నాలజీ చెప్పగానే గుడ్, మంచిది. ఓకే, టెక్నికల్ గా ఏదైనా పొంది ఉన్నారా, టెక్నికల్ గా ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతారు. సో అట్లాగా చెప్పాలి. ఇంటర్వ్యూ చెప్తున్నారు, గుడ్, మంచిది. హ్యావ్ యు గాట్ ఎనీ అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇంకా ఏమైనా మీరు టెక్నికల్ గా సంబంధించి ఏమైనా చేశారని చెప్పి అడుగుతున్నాడు. సో అంటే మీకు టెక్నికల్ గా ఏముంటుంది, మనకు కంప్యూటర్ కి సంబంధించి ఏమైనా పరిజ్ఞానం ఉందా లేదా మీకు అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మీరు అంతో ఇంతో ఏదో ఒక కోర్సును ఖచ్చితంగా చేసి ఉంటారు అందరూ కూడా కంప్యూటర్ కి సంబంధించిన. సో ఏమంటేనే మీ క్వాలిఫికేషన్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేసేసుకుంటే సరిపోతుంది. హ్యావ్ యూ గ్యాట్, గుడ్, మంచిది. హ్యావ్ యూ గాట్ ఎనీ అదర్
టెక్నికల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్. మీరు ఏదైనా ఇంటర్వ్యూ చెప్తున్నాడు అతను బయోటెక్నాలజీ సంబంధించి, బయోటెక్నాలజీ కాకుండా గుడ్ మంచిదండి. హ్యావ్ గాట్ ఎనీ అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ గా ఏమైనా ఇంకా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో అప్పుడు మీరేం చెప్పాలి? మనవికి చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా కంప్యూటర్ సంబంధించి ఏదైనా కోర్సు చేసే ఉంటారు. సో మీరు కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏదైనా నేర్చుకోండి అమ్మా. ఓకే, మాక్సిమం ఈ రోజుల్లో ఎంఎస్ ఆఫీస్ అన్నా రావాలి. సో అట్లా ఉంటేనే ఏదైనా జాబ్స్ అనేవి మనకు అవకాశాలు ఉంటాయి. మరి కంప్యూటర్ టచ్ లేకుండా ఏది ఉండకండి. ఎందుకంటే ఖచ్చితంగా నేర్చుకోండి. ఎవరైనా ఒకవేళ నేర్చుకొని టచ్ లేని వాళ్ళు ఉన్నట్లయితే, చాలా మంది ఉంటారు విలేజ్ లో. సో అట్లాంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ అన్నా తెలుసుకుని ఉండాలి మ్యాక్సిమం అంటే. ఓకే, అప్పుడు మనవికి చెప్తా ఉన్నాడు. ఎస్ సార్, ఎస్ సార్, నేను అవునండి ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి తెలుసు నాకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా మా ఎంఎస్ ఆఫీస్ అనేది మ్యాక్సిమం అనమాట. ఏ జాబ్ కన్నా, చిన్న చిన్న జాబ్లకి ఏ దానికైనా సరే ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు, ఈజీగా మనం ఒక 20,000 వరకు ఈజీగా తీసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో. ఓకే, ఎస్ సార్, ఐ కెన్ డూ ద మైక్రోసాఫ్ట్ వర్డ్ processing on computer. Yes sir, I can do the Microsoft Word processing on computer. ఓకే, అవునండి మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి తెలుసు నాకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అప్పుడు ఇంటర్వ్యూ ఏం చెప్తున్నాడు? ఇది వరకు ఏదైనా అనుభవం ఉందా? ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఖచ్చితంగా. నెక్స్ట్ అడిగేదండి, నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఎక్కడైనా ఇంతకుముందు ఏమైనా పని చేశారా, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి అడుగుతుంటారు. మీరు రెజ్యూమ్ తయారు చేసుకున్నప్పుడు మెన్షన్ చేసుకోండి అమ్మా. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. సో లేదు ఫ్రెష్ గా ఉన్నట్లయితే, ఫ్రెషర్స్ అయినట్లయితే, కొత్తగా అప్లై చేసిన వాళ్ళైతే మీరేమి ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఫ్రెషర్ అని చెప్పి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంటర్వ్యూ అడుగుతున్నాడు, ఇది వరకు ఏదైనా అనుభవం ఉందా? హ్యావ్ యు గాట్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? హ్యావ్ యు గాట్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? సో అట్లాగా ఇది వరకు ఏదైనా అనుభవం ఉందా? నిజంగా చాలా అసలు ఇవి ఎలా ఉంటాయంటే ఎక్స్పీరియన్స్ అడుగుతుంటారు. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ గానీ అయినట్టయితే తక్కువ ఏజ్ ఉంటే కూడా మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ సార్ మీకు కొత్త వాళ్ళం కదా సార్, అందరూ ఎక్స్పీరియన్స్ అడుగుతారేమో కదా సార్ అంటే, ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా ఫ్రెషర్స్ అయితే 20 ఇయర్స్, 21 ఇయర్స్, 25 వరకు, 22, 23, 25 ఇయర్స్ లోపు మీరు ఫ్రెషర్స్ అయితే కూడా మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా కంపెనీ మీద ఎక్కువగా తక్కువ ఏజ్ వాళ్ళని అయితే ఎక్కువ రోజులు చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారన్నమాట. సో ఎందుకంటే నేను చూశాను, హైదరాబాద్ లో మైత్రివనంలో మా అబ్బాయి ఒక పిల్లోని నేను తీసుకెళ్లాను. అతను మొత్తం అందులో మైత్రివనం ఆపోజిట్ లో ఒక కొత్త బిల్డింగ్ ఉంది కదా, సత్యం థియేటర్కి వెళ్ళే దాంట్లో. సో మొత్తం 6 రౌండ్స్ ఉంటాయి. 6 రౌండ్స్ లో ఫ్రెషర్ మా అబ్బాయి డిగ్రీ అయిపోగానే ఇంటర్వ్యూ ఫస్ట్ అటెంప్ట్ చేశాడు. సో 6 రౌండ్స్ నేను ఇలాగే ఇవే చెప్పాను, వాడికి కూడా ఏం చెప్పలేదు పెద్దగా. సో ఇప్పుడు మనం మీకు ఏం చెప్తున్నానో అలాగే చెప్పాను, జస్ట్ సింపుల్ గా ఇంటర్వ్యూకి సంబంధించి. సో అతను వెళ్ళాడు 6 రౌండ్స్ నాన్ స్టాప్ గా కంటిన్యూగా వన్ డేలో అయిపోయినాయి. నైట్ 9 PM అయింది. సో 6 రౌండ్స్ కొట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ గా దాదాపు ఒక 70,000 తీసుకుంటున్నాడు. ఓకే, ఒక కంపెనీలో తీసుకొని. సో అట్లాంటిది ఈ ఎక్కువ ఏం అడగారు అనమాట, మిమ్మల్ని డెప్త్ గా ఏం అడగారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి మాకు ఖచ్చితంగా అని చెప్పి కూడా ఏమనుకోకండి. ఫ్రెష్ గా ఉండే వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో అబ్బాయి 70,000 తీసుకుంటున్నాడు. సో అట్లాగా మీరేంటంటే
ఎక్కువగా డెప్త్గా ఏం అవసరం లేదు. సింపుల్గా వెళ్ళి సింపుల్గా మీకు ఏది ఉందో అదే చెప్పేసేయండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మొత్తం మీది ఏది ఉంటే అదే చెప్పేసేయండి. ఓకే. మీరు ఎక్స్పీరియన్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఉంది సార్ అని చెప్పి 2 ఇయర్స్ 3 ఇయర్స్ రాసుకొని వస్తారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి అర్థమైపోద్ది మాట్లాడడం. సో అట్లాంటివి చేయకండి. ఓకేనా? రైట్ అమ్మా. హ్యావ్ యూ గాట్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో అప్పుడు మన్విక్ చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీకు ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి చెప్పండి, లేకుంటే లేదని చెప్పేసేయండి అంతే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మన్విక్ ఉంది. సో ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, అవునండి, ఫార్మసీలో 3 సంవత్సరాలు మేనేజర్ గారి వద్ద పిఏగా చేశాను అని చెప్తున్నాడు. ఇతనికి మన్విక్ అనే అతనికి 3 సంవత్సరాలు ఫార్మసీలో మేనేజర్ గారి వద్ద పిఏగా చేశాడు. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇప్పుడు మీకుంది, మీరు ఎక్కడైనా చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది మీకు 3 ఇయర్స్, సో ఇలా చెప్పేసి సరిపోతుంది. ఎస్ సార్, ఐ హావ్ పుట్ ఇన్ 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ పిఏ టు ద మేనేజర్ ఇన్ ఫార్మసీ అని చెప్పేసి సరిపోతుంది. ఐ హావ్ పుట్ ఇన్ 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ పిఏగా చేశాను అనమాట. ఓకే, పిఏ టు ద మేనేజర్ ఇన్ ఫార్మసీ. ఓకే, ఫార్మసీలో మేనేజర్ గారి వద్ద పిఏగా 3 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. సో అందుకనే ఇలా చెప్పాడు. అవునండి, ఫార్మసీలో 3 సంవత్సరాల మేనేజర్ గారి వద్ద పిఏగా 3 సంవత్సరాలు మేనేజర్ గారి వద్ద పిఏగా చేశాను అని చెప్తున్నాడు. ఎస్ సార్, ఐ హావ్ పుట్ ఇన్ 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ పిఏ టు ద మేనేజర్ ఇన్ ఫార్మసీ. అట్లాగా చెప్పేసేయండి సరిపోతుంది. అప్పుడు మేనేజరు ఎంబడే క్వశ్చన్ వేస్తాడు. సో మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఇప్పుడు 3 ఏళ్ళ అనుభవం నాకు ఉంది అని చెప్పారు. సో వెంటనే అక్కడ నుంచి నెగటివ్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? అవునండి, ఫార్మసీలో నాకు 3 సంవత్సరాల అనుభవం ఉంది, నేను మేనేజర్ గారి వద్ద పిఏగా చేశానని చెప్పాడు మన్విక్ అనే అతను. సో అప్పుడు వెంటనే అక్కడ నుండి నీకు ఖచ్చితంగా నెగిటివ్ క్వశ్చన్ 100% వస్తుంది. ఏమని వస్తుంది? సరే, ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదులుకుంటున్నావు, ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావు, లేకుంటే ఎందుకు వదులుకుంటున్నావు చెప్పాలి. ఇంటర్వ్యూ అడుగుతున్నాడు, ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్. సో మీరు ఎక్స్పీరియన్స్ అని చెప్పినప్పుడు, సో ఎందుకు ఆ ఉద్యోగాన్ని వద్దనుకున్నావు, ఎందుకు వదిలేసావు, లేకుంటే వదులుకోవాలనుకుంటున్నావు, ఇట్లా అడుగుతావు. వై డూ యూ వాంట్ టు లీవ్ దట్ జాబ్? ఓకే, వై డూ యూ వాంట్ టు లీవ్ దట్ జాబ్? ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదులుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు లీవ్ దట్ జాబ్? ఖచ్చితంగా వెంటనే వస్తుంది ఆ క్వశ్చన్. సో అప్పుడు మీరేం చెప్పాలి? మీకు ఏ రీజన్ అయితే ఉందో ఎగ్జాక్ట్ అదే రీజన్ చెప్పచ్చు. మీరు దేనివల్ల ఆ జాబ్ను వద్దనుకుంటున్నారో అదే రీజన్ ని చెప్పండి. సో ఇప్పుడు మన్విక్ ఏం చెప్తున్నాడు? అదే రీజన్ చెప్తా ఉన్నాడు. మన్విక్ ఎలా చెప్తాడో మీరు చూడండి. అది చాలా దూరంలో ఉంది సార్, అంతేకాకుండా నాకు అంటే నా భవిష్యత్తుకు, సపోజ్ మీకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నాయి, సో ఆ జాబ్ చాలా లాంగ్ గా ఉంది, దూరంగా ఉంది మీరు వెళ్ళి చేయడానికి. సో ఇంకోటి కూడా ఏంటంటే మీ భవిష్యత్తుకు సంబంధించి, అంటే ఫ్యూచర్ లో మీరు సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మీరు స్టార్టింగ్ నుంచో చూసుకోవాలి. నేను చదువుకునేది దానికి సంబంధించి నా చదువుకు సంబంధించిన విధంగా జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా పైకి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మీరు చదివింది ఒకటి ఇంకో జాబ్ వెళ్ళారనుకోండి, సో అక్కడికి మీరు అక్కడే ఉంటారు అనమాట. సో అట్లాగా ఇతను చెప్తా ఉన్నాడు, మన్విక్ చెప్తా ఉన్నాడు, అది చాలా దూరంలో ఉంది, అంతేకాకుండా నా భవిష్యత్తుకు సరిపోయేదిగా లేదు సార్, అందుకే నేను ఆ జాబ్ ను వదిలేసుకుంటున్నాను అని చెప్తున్నాను. సో ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? ద ప్లేస్ is very far. The place is very far. Besides, I won't have a good future. అలా చెప్పేసేయండి. అంటే భవిష్యత్తుకు సరిపోయేదిగా లేదనమాట, ఫ్యూచర్ లో మీకు దానికి నాకు రిలేటెడ్ గా లేదు అనే ఉద్దేశంలో చెప్పేటప్పుడు ఇలా చెప్పేసి సరిపోతుంది.
ద ప్లేస్ ఈజ్ వెరీ ఫార్, అంటే చాలా దూరం ఉంది. బిసైడ్స్ ఐ వోంట్ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్. ఓకే, అది నా భవిష్యత్తుకి సరిపోయేదిగా లేదు సార్ అని చెప్పి అట్లా చెప్పేసేయండి, సరిపోతుంది. అప్పుడు వెంటనే ఇంటర్వ్యూ అడుగుతారు. మెయిన్ గా ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా ఇది అవసరం అవుతుందమ్మా. ప్రతి చోట మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దానికి వెళ్ళినా కూడా మీకు ఖచ్చితంగా అవసరమయ్యేది ఏంటి, మీకు ఇంగ్లీష్ వస్తుందా లేదా అని చెప్పి అడుగుతారు. సో మెయిన్ గా ఏంటి, ఇంగ్లీష్ వస్తుందా లేదా అని చెప్పి అడుగుతారు. సో ఇక్కడ కూడా ఇంటర్వ్యూలో అదే జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీరు ఎవరైనా సరే బుక్స్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లే మన బుక్స్ తీసుకోండి, రెగ్యులర్ క్లాసెస్ వినండి. ఓకే, రైట్. ఇప్పుడు అడుగుతున్నాడు ఇంటర్వ్యూ, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలవా? ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలవా? ఎలా చెప్పాలమ్మా? ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలవా? ఇంటర్వ్యూర్ అడుగుతున్నాడు, నువ్వు ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడగలవా అని. అప్పుడు ఎలా చెప్పాలి దాన్ని? కెన్ యూ, ఇంటర్వ్యూర్ అడుగుతున్నాడు, నువ్వు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడాలి. కెన్ యూ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ? నువ్వు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడగలవా అని చెప్పి అడుగుతున్నాడు. కెన్ యూ కమ్యూనికేట్ in English fluently? ఓకే, నువ్వు ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడగలవా అని చెప్పి అడుగుతున్నాను. ఎస్ అనిత మేడం, ఓకే రైట్ అమ్మా. ఖచ్చితంగా ఇంగ్లీష్ లో మీరు మాట్లాడగలవా అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలగాలి. సో అప్పుడు మనవికి ఏం చెప్తా ఉన్నాడు చూద్దాం. ఓకే, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరా అన్నప్పుడు మన్విక్ ఏం చెప్తాడు ఇప్పుడు చూద్దాం. ఎందుకు మన్విక్ కొన్నాడు కదా, నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కొన్నాడు కాబట్టి. సో చెప్తా ఉన్నాం, అఫ్ కోర్స్ ఐ క్యాన్, నేను మాట్లాడగలను, అఫ్ కోర్స్ ఐ క్యాన్ అని చెప్పేసి సరిపోతుంది సింపుల్ గా. ఓకే, అఫ్ కోర్స్ ఐ క్యాన్ సార్, నేను మాట్లాడగలను అని చెప్పి అర్థం. అఫ్ కోర్స్ ఐ క్యాన్. ఓకే, సో వెంటనే ఇప్పుడు మీకు పాజిటివ్ సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తుంది. ఓకే, మీరు నేను మాట్లాడగలను అంటేనే ఇంతవరకు ఒక ఎత్తు ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరు అంటే ఇంటర్వ్యూయర్ మీకు ఇచ్చే రిప్లై ఎలా ఉంటుందంటే కంపల్సరీగా కొద్దిగా పాజిటివ్ వస్తుంది మీకు. సో ఏమని వస్తుంది, ఇంటర్వ్యూయర్ అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్, మీరు మాట్లాడగలరు అంటే వాళ్ళకు మీతో అవసరం ఉంటుందని ఆలోచిస్తారు. వెంటనే క్వశ్చన్ ఏమడుగుతారు, కంపల్సరీ ఇవే జరుగుతుంది, ఇదే మాట్లాడండి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇలాగే అడుగుతారు అంతే. ఓకే, సో వెంటనే మీకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడుగుతారు, అంటే అతనికి అవసరం మీతో మీరు మాట్లాడగలరా అని తెలిస్తే చాలు అంతే. సో అప్పుడు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ ఇదే వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. మీరు అక్కడ చూసుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కావాల్సింది. అక్కడ మీకు నెలకు జీతం ఎంత అని చెప్పి వస్తుంది నెక్స్ట్. అక్కడ మీకు నెలకి ఎంత జీతం ఇంతకుముందు తీసుకుంటున్నారు కదా మీరు చేసిన జాబ్ లో, అక్కడ మీకు ఎంత ఇచ్చేవాళ్ళు అని చెప్పి అడుగుతారు. అక్కడ మీ నెల జీతం ఎంత, అక్కడ మీ నెల జీతం ఎంత, ఎలా చెప్పాలి? వాట్ ఈస్ యువర్ ప్రజెంట్ శాలరీ పర్ మంత్? ఓకే, వాట్ ఈస్ యువర్ ప్రజెంట్ శాలరీ పర్ మంత్? ఓకే, అక్కడ మీకు నెలకు జీతం ఎంత అని చెప్పి అడుగుతాం. వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ శాలరీ పర్ మంత్? ఓకే, అట్లా చెప్పేసి అప్పుడు మన్విక్ చెప్తా ఉన్నాడు, సో ఇక్కడ నేను అందరికి అందుబాటులో ఉండే విధంగా కాబట్టి తక్కువ శాలరీనే చెప్తాను. మీరు ఎక్కువ జాబ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ శాలరీ చెప్పుకోండి. నేను అందరికి అందుబాటులో ఉండేలాగా వీడియో ఉండాలి కాబట్టి తక్కువ జీతమే చెప్తాను. ఓకే, అక్కడ 14,000 పర్ మంత్ సార్ అని చెప్పి చెప్తాను. 14,000 పర్ మంత్. అక్కడ ఎంత ఇచ్చేవాళ్ళు నీకు అంటే 14,000 అని చెప్పి మనవి చెప్తా ఉన్నాడు. సో అప్పుడు ఇంటర్వ్యూర్ ఏమని అడుగుతాడు నెక్స్ట్, ఇతను అడుగుతా ఉన్నాడు, ఇక్కడ మీరు ఎంత జీతం ఊహిస్తున్నారు? అక్కడ 14,000 వస్తుందంటే అంటే మీరు ఇక్కడ ఎంత కావాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతాడు. సో అప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ అడిగినా కూడా ఇవ్వగలడు. ఎందుకు అంటే ఇక్కడ ఉంది మీకు మెయిన్ క్వశ్చన్. ఓకే, ఇంగ్లీష్ లో మేము మాట్లాడగలరంటే ఎస్ అఫ్ కోర్స్ ఐ కాన్ అని చెప్పాం కదా. దాన్ని బట్టి ఇక్కడ మీరు ఎక్కువ అడిగినా కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ మీరు మాట్లాడలేకపోయారనుకోండి, ఇక్కడ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఖచ్చితంగా మీరు
ఇక్కడ 14,000 అడిగారు అనుకోండి, 14,000 తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ పెంచి అడగండి, ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, అప్పుడు ఎంత ఊహిస్తున్నారు అని చెప్పి అడుగుతారు. వాట్ సాలరీ డూ యూ ఎక్స్పెక్ట్ హియర్ అని చెప్పి అడుగుతాడు. వాట్ సాలరీ డూ యూ ఎక్స్పెక్ట్ హియర్, మీరు ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంత కావాలనుకుంటున్నారు, ఎంత ఊహిస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో అప్పుడు మన్విక్ చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా ఇస్తారు, ఎక్కువనే అడగండి, శాలరీ అనేది ఎక్కువనే అడగండి. ఎందుకంటే మీకు ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ జాబ్ కాకుంటే ఇంకో కంపెనీ ఉంటుంది మనకు, అదే కంపెనీ కాకుండా ఇంకో కంపెనీ కూడా ఆఫర్స్. ఎందుకు, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కాబట్టి. సో కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు, భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ డేర్గా అడగండి. ఇక్కడ 14 తీసుకున్నారు కదా పాత జాబ్ లో, ఇప్పుడు పెంచి అడగండి. ఐ ఎక్స్పెక్ట్ అరౌండ్ 18,000. ఐ ఎక్స్పెక్ట్ అరౌండ్ 18,000. ఓకే, ఎంత, ఐ ఎక్స్పెక్ట్ అరౌండ్ 18,000, 18,000 అడగండి. ఓకే, ఖచ్చితంగా పెంచండి, ఎందుకంటే శాలరీ ఇంకో కంపెనీ జంప్ అయినప్పుడు శాలరీ పెరగాలి కానీ తగ్గకూడదు. తగ్గితే మనం అక్కడే ఉన్నట్టు లెక్క. ఓకే, పెంచి అడగండి. ఒకవేళ నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను మీకు అక్కడ. సో ఇక్కడ మీరు 40,000 తీసుకుంటారు అనుకోండి, సో ఇక్కడికి వచ్చేసరికి కంపల్సరీగా 70,000 అడగండి. ఓకే, మాక్సిమం 50,000కి సెట్ అయిపోతుంది. ఓకే, అట్లాగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు పెంచాలి. ఓకేనా, రైట్. ఎందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కాబట్టి. ఈ కంపెనీ కాకుంటే ఇంకో కంపెనీ కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు, మీరేం భయపడాల్సిన అవసరమే ఉండదు. ఓకే, రైట్. అప్పుడు 18,000 అని చెప్పి మీరు అడిగారు. సో ఇంటర్వ్యూ చెప్తా ఉన్నాడు, ఇంటర్వ్యూ చేసే అతను ఏం చెప్తాడు, ఉద్యోగం ఇక్కడ కాదండి, ఎక్కడికైనా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతాడు. అంతే కదా, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అదే. ఇది మెయిన్ బ్రాంచ్, ఇక్కడ ఉద్యోగం కాదు. ఇక్కడ ఎందుకు నువ్వు అన్మ్యారీడ్ అని చెప్పావు, గుర్తుందా? మ్యారీడ్ అని చెప్తే నీకు ఇక్కడ ఇస్తారు, లోకల్లోనే ఇస్తారు నీకు అందుబాటులో, ఫ్యామిలీతో ఉండాలని. సో నువ్వు అన్మ్యారీడ్ అన్నావు కాబట్టి బయటికి వెళ్తా ఉన్నావు, సో బయటికి కంపల్సరీగా బయటే ఇస్తారు నీకు. సో ఉద్యోగం ఇక్కడ కాదు, ఎక్కడికైనా సిద్ధమేనా, మీరు బ్యాచులర్ గా ఉంటే వెళ్ళొచ్చు, ఎక్కడున్నా ఏం ప్రాబ్లం లేదు కదా మ్యారేజ్ అయిన తర్వాత. సో కాబట్టి మ్యారేజ్ అయితే మ్యారేజ్ అని చెప్పండి స్టార్టింగ్. అందుకే ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది. దాన్ని బట్టి వాళ్ళు బేస్ చేసుకొని ఇస్తారు. మ్యారీడ్ అంటే సరౌండింగ్ మీకు దగ్గర ఉండే సరౌండింగ్ లోనే ఇస్తారు. మీరు అన్మ్యారీడ్ అంటే బ్యాచులర్ అయితే ఎక్కడికైనా వెళ్తారు కాబట్టి సో అట్లా ఇస్తారు అనమాట. మ్యారేజ్ అయితే మ్యారేజ్ అని చెప్పుకోండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పుకోండి. సో ఇంటర్వ్యూ చెప్తున్నాడు, ఉద్యోగం ఇక్కడ కాదు, ఎక్కడికైనా సిద్ధమేనా. ద అపాయింట్మెంట్ ఈజ్ నాట్ హియర్, ఆర్ యు రెడీ టు గో ఎనీవేర్. మీరు ఉద్యోగం ఇక్కడ కాదు, ఎక్కడికైనా సిద్ధమేనా అని చెప్పి అడుగుతాం. ద అపాయింట్మెంట్ ఈజ్ నాట్ హియర్, ఇక్కడ కాదు. ఓకే, ఆర్ యు రెడీ టు గో ఎనీవేర్. ఓకే, ఉద్యోగం ఇక్కడ కాదు, మీరు ఎక్కడికైనా సిద్ధమేనా, మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమేనా అని చెప్పి అడుగుతున్నాం. ద అపాయింట్మెంట్ ఈజ్ నాట్ హియర్, ఆర్ యు రెడీ టు గో ఎనీవేర్. ఓకే, అట్లా అడుగుతారు. సో అప్పుడు మనవికి చెప్తా ఉన్నాడు, ఎందుకు, ఇతను మ్యారీడ్ కాలేదు కాబట్టి ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు, అవునండి ఎక్కడైనా పని చేయడానికైనా నేను సిద్ధం అని చెప్పి చెప్తాను, నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఏం చెప్పాలి, అవునండి నేను ఎక్కడ పని చేయడానికైనా సిద్ధం అని చెప్పి చెప్తాను. ఎస్ సార్, ఐ am prepared to go anywhere. ఓకే, ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎస్ సార్, ఐఎమ్ ప్రిపేర్డ్ టు గో ఎనీవేర్, నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అప్పుడు ఇంటర్వ్యూ ఏం చెప్తాడు, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ గా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం చెప్తాడు, మంచిది ఇక మీరు వెళ్ళండి, ఆల్మోస్ట్ వచ్చేసినట్టు అనమాట. ఏమని చెప్తాం, మంచిది ఇక వెళ్ళండి. దాట్స్ రైట్. ఓకే, అతనికి సూపర్ అమ్మాలి.
యు మే గో ప్లీజ్. ఇక మీరు వెళ్ళండి. యు మే గో ప్లీజ్. ఓకే, మంచిది. ఇక మీరు వెళ్ళండి. దాట్స్ రైట్, యు మే గో ప్లీజ్. సో ఎందుకు అతను కావాల్సింది, ఈ బ్రాంచ్ లో ఉన్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ లాంగ్ బ్రాంచ్ లోకి వేస్తుంటారు. సో కావాల్సింది ధైర్యంగా చెప్పాడు ఇతను. ఎస్ సార్, ఐఎమ్ ప్రిపేర్ టు గో ఎనీవేర్. నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నా సార్ అని చెప్పాడు. అట్లాంటప్పుడు వెంటనే స్పాట్ క్వశ్చన్స్, దాట్స్ రైట్, యు మే గో ప్లీజ్. సరే అమ్మా, మీరు మంచిది, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తారు. సో అప్పుడు మన్విక్ ఏం చెప్తాడు, క్వశ్చన్ రావాలి మీకు, ఇంకా వెంబడే మీరు వెళ్ళేటప్పుడు అడగాలి కదా. సో మీకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి వెంటనే మీరేం అడుగుతారు, ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలుసుకోవచ్చా అని చెప్పి అడగాలి. ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలుసుకోవచ్చా సార్ అని చెప్పి అడగాలి. సో ఎలా అడగాలి మీరు, సో మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా అడగండి మీ క్వశ్చన్ని. వాళ్ళు ఏంటంటే చెప్తారు, ఏ విధంగా మీకు రిప్లై ఇవ్వాలో వాళ్ళు చెప్తారు. సో కాబట్టి ఏమని అడగాలి మీరు, ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారు, ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలుసుకోవచ్చా అని చెప్పి అడగాలి. మర్యాదపూర్వకంగా అడగండి. లేచి కొద్దిగా వెళ్ళేటప్పుడు ఇఫ్ యు డోంట్ మైండ్ సార్ అని చెప్పి చెప్పేసేయండి సరిపోతుంది, లేకపోతే అలా చెప్పేసేయండి సరిపోతుంది. వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ సార్? ఓకే, వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ సార్ అని చెప్పి అడగండి. ఖచ్చితంగా అడగండి అమ్మా. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఒక రాయి అలా వేసి వెళ్ళండి. ఓకే, ఇంకా వాళ్ళు వెళ్ళమంటే వెంటనే వెళ్ళకండి. వాళ్ళు అది కూడా అబ్జర్వ్ చేస్తారనమాట క్వశ్చన్. మరి వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు, దట్స్ రైట్, యు మే గో ప్లీజ్ అన్నప్పుడు మీరు ఏం మాట్లాడకుండా వెళ్ళకండి. మీరు వెంటనే క్వశ్చన్ వేయాలి. ఏమని వేయాలి, వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ సార్? ఆ క్వశ్చన్ కంపల్సరీగా వేయండి. అప్పుడే అతనికి ఇంటర్వ్యూ ఈ అబ్బాయి ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పి అర్థమైపోతుంది. ఓకే, వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్, ఓకే, వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ సార్ అని చెప్పి చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే, ఈ క్వశ్చన్ వేసిన వెంటనే మీకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేయాలో చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఈ క్వశ్చన్ వేయకుండా వెళ్ళకండి ఎప్పుడు. ఓకేనా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ సార్ అని చెప్పి చెప్పండి. చెప్పిన తర్వాత అలా మీరు చెప్పినట్లయితే అతను ఏం చెప్తాడంటే, ఇంటర్వ్యూ వెంబడే చెప్పేస్తాడు మీకు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మా అన్న జాబ్ పంపించాడు, మా అన్న రికమెండ్ చేశాడు, మా ఫ్రెండ్ రికమెండ్ చేశాడు, సారు మా ఫ్రెండ్తోనే మాట్లాడతాడు, మా అన్నతోనే మాట్లాడతారు అని ఇలా అనకండి. ఎప్పుడు అలా ఊహించుకొని మీరు బయటకు రాకండి. వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు క్వశ్చన్ వేసి రండి. మీ బ్రదర్ పంపించినా, మీ సిస్టర్ పంపించినా, మీకు తెలిసిన ఫ్రెండ్ పంపించినా, మీరు వచ్చేటప్పుడు మాత్రం వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ సార్ అని చెప్పి ఖచ్చితంగా అడిగి రండి. ఓకే, ఆ క్వశ్చన్ కంపల్సరీగా అడగండి. అప్పుడు ఇంటర్వ్యూ వెంటనే చెప్తాడు మీకు. ఏమని చెప్తాడు, మీరు త్వరలో ఆర్డర్స్ అందుకోగలరు అంటాడు. ఖచ్చితంగా మీరు త్వరలో ఆర్డర్స్ అందుకోగలరు, ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. ఓకే, సో అప్పుడు ఏం చెప్తాం, అతను ఏం చెప్తాడు, మీరు త్వరలో ఆర్డర్స్ అందుకోగలరు అన్నప్పుడు వెంటనే యూ విల్ రిసీవ్ ఆర్డర్స్ సూన్ అంటాం. ఓకే, అతను వెంటనే చెప్పేస్తాడు ఆర్డర్స్, యూ విల్ రిసీవ్ ఆర్డర్స్ సూన్. ఓకే, అంటే మీరు త్వరలో ఆర్డర్స్ అందుకోగలరు. అప్పుడు వెంటనే మీరేం చెప్పాలి, వెంటనే ఇది ఒక్కటి చెప్పేసి బయటకు వచ్చేసేయండి. వెంటనే థ్యాంక్ యూ సార్ అని చెప్పి వినమ్రంగా కొంచెం విధేయతో థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చేసేయండి సరిపోతుంది. థ్యాంక్ యూ సార్ అని చెప్పి వచ్చేసేయండి బయటకు. ఓకే, రైట్ కదమ్మా. ఇలా మీరు వెళ్ళినప్పుడు, ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలా చెప్పండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడమ్మా, షేర్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా మీరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే మీకు మన వీడియోస్ కిందకి వెళ్తూ ఉంటాయి కాబట్టి షేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పుడు కావాల్సి అప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఓకేనా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా దాన్ని చూసి కూడా అట్లాంటి మ్యాక్సిమం ట్రై చేసి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరైనా సరే బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే బుక్స్ తీసేసుకోండమ్మా. 45 days స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ అయింది. సో 110 బుక్స్ ప్యాక్ యొక్క కాస్ట్ వచ్చేసి నా సెల్ నెంబర్ 7075793719 అమ్మా.
మీరు ఎవరైనా సరే 110 బుక్స్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే లేట్ చేసుకోకుండా త్వరగా తీసేసుకొని బ్యాచ్‌లో జాయిన్ అయిపోండి. 110 బుక్స్ ప్యాక్ యొక్క కాస్ట్ వచ్చేసి 3500 ఉంటుందమ్మా. ఓకే. అట్లాగే మీరు 32 జీబీ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2 ఇన్ 1 అంటాము. 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి 2000 ఉంటుంది. సో ఈ పెన్ డ్రైవ్ ఏంటంటే 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ అని ఎందుకు అంటామంటే మనం ఒకవైపు మొబైల్‌కి ఇచ్చేసుకోవచ్చు. ఇంకోవైపు ల్యాప్‌టాప్‌కు, సిస్టమ్‌కు, ఎల్ఈడీ టీవీకి మీరు ఎక్కడైనా కార్‌లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు. మరి ఈ పెన్ డ్రైవ్‌లో ఏముంటాయి సార్ అంటే ఈ బుక్స్‌లో ఏవైతే ఉన్నావో అవి వీడియోస్ రూపకంగా పెన్ డ్రైవ్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఈ 110 బుక్‌లను మీరు తీసుకున్నట్లయితే 3500 అవుతుంది. పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2000 అవుతుంది. వీటిని విడివిడిగా ఒకసారి బుక్స్, ఒకసారి పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 5500 అవుతుందమ్మా. కానీ ఈ రెండిటిని కలిపి మీరు ఒకేసారి టోటల్ ప్యాక్ అంటాం మనం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 110 బుక్స్ వస్తాయి. తర్వాత ఒక 32 జీబీ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ వస్తుంది. ఈ రెండు కలిపి మీకు ఒకేసారి 5000కే రావడం జరుగుతుంది. ఓకే. రెండు కలిపి 110 బుక్స్ వస్తాయి. ఒక 32 జీబీ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ వస్తాయి. పెన్ డ్రైవ్‌ని మేమే కొంటాము. కొత్త పెన్ డ్రైవ్ కొని అందులో అన్ని కోర్సుల వీడియోలేసి తర్వాత బుక్స్‌తో పాటుగా మీకు పంపించే కొరియర్ చార్జ్ కూడా మాదే ఉంటుంది. ఓకే. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మరి ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి అంటే బయట మన బుక్స్ ఎక్కడ దొరకమో మన దగ్గరే దొరుకుతాయి. ఇవి ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే ఇదే మొబైల్ నంబర్. నా మొబైల్ నంబర్ ఇది. నా పర్సనల్ నంబర్ ఇది. ఎవరు ఈ నంబర్‌ని లిఫ్ట్ చేయరు. 7075793719 ఇదే మొబైల్ నంబర్‌కి గూగుల్ పే గాని, ఫోన్ పే గాని చేసేసి ఓకే. గూగుల్ పే గాని, ఫోన్ పే గాని చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ పంపింటారు కదా! ఈ అమౌంట్ పంపింటారు కదా! టోటల్ ప్యాక్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ తర్వాత మీ అడ్రెస్. ఓకే. మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ తర్వాత మీ అడ్రెస్. 2 కూడా ఇదే నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్, మీ అడ్రెస్ 2 కూడా ఇదే నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే మీకు మేము కొరియర్ చేయడం జరుగుతుంది. టోటల్ ప్యాక్‌ను కొరియర్ చేయడం జరుగుతుంది. మీరు బుక్స్ తీసుకున్నట్లయితే 3500, పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2000. 2 విడివిడిగా తీసుకున్నట్లయితే మీకు ఒకసారి బుక్స్, ఒకసారి పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 5500 అవుతుంది. ఈ రెండిటిని కలిపి ఒకేసారి టోటల్ ప్యాక్ అన్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే మీరు ఏమైనా విద్యార్థిగా ఉండి చదువుకున్నట్లయితే ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే మీకు డబ్బులు తక్కువగా సిట్యుయేషన్ తక్కువగా ఉన్నట్లయితే మీరు ఫస్ట్ బుక్స్ ప్యాక్ తీసుకోండి. ఓకే. మీరు ఏదైనా జాబ్ చేస్తూ మీకు అమౌంట్ ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళ కోసం. సో బుక్స్ తీసుకోండి. బుక్స్ నుంచి మెయిన్‌గా మనకు క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. మొత్తం ఈ బుక్స్ టోటల్ ప్యాక్ అనేది మీకు 10 కోర్సులకు సంబంధించినటువంటి బుక్స్ ప్యాక్ అన్నమాట. 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్, 15 డేస్‌ది, 30 డేస్‌ది, 45 డేస్‌ది, 60 డేస్‌ది, 3 మంత్స్‌ది, 6 మంత్స్‌ది, 1 ఇయర్‌ది అట్లాగా అన్ని కోర్సులకు సంబంధించినట్టు ఉంటాయన్నమాట. సో అట్లా జాబ్ చేసేవాళ్ళు ఏదో స్టూడెంట్‌గా ఉన్నవాళ్ళు ఫస్ట్ బుక్స్ తీసుకోండి. లేదు సార్ తర్వాత మీరు నిదానంగా ఏం చేస్తారంటే మళ్ళీ ఎప్పుడైనా అమౌంట్ వచ్చినప్పుడు నిదానంగా మళ్ళీ మీరు పెన్ డ్రైవ్ తీసుకోండి. అట్లా లేకుండా ఎందుకులే సార్ ఈ గోల మేము ఒకేసారి జాబ్‌లు చేస్తున్నాం. మేము వెల్ సెటిల్డ్‌గా ఉన్నాం. అంతా ఉంది మాకు ఓకే హ్యాపీగా ఉన్నాం సార్ అన్న వాళ్ళేంటంటే ఒకసారి పెన్ డ్రైవ్, ఒకసారి బుక్స్ ఎందుకు సార్ ఈ గోలంతా ఎందుకు? ఒకేసారి మేము టోటల్ ప్యాక్ తీసుకుంటాం అనుకునే వాళ్ళేంటంటే ఒకేసారి టోటల్ ప్యాక్ తీసేసుకోండి. 5000 రూపీస్‌కి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ 500 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. ఓకే. ఒకేసారి తీసుకుంటే మీకు 5000కే వస్తుంది. 110 బుక్స్ వస్తాయి. ఒక పెన్ డ్రైవ్ వస్తుంది. మీరు విడివిడిగా తీసుకుంటే 5500 అవుతుంది. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్.